డీమిథైల్ మెర్క్యూరీ దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఫార్ములా CH3-2Hg. ఇదొక స్లో పాయిజన్ బట్ వెరీ డేంజరస్. దురంధర్ ద రివెంజ్ పార్ట్ 2లో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకి ఈ పాయిజన్ ఇచ్చే చలనం లేని మనిషిలాగా చేసి మంచాన పడుకునేలా చేశారు. కత్తితో చంపరు, తుపాకీతో కాల్చరు, కేవలం షేక్ హ్యాండ్ ద్వారా ఈ విషయాన్ని తన శరీరానికి టచ్ అయ్యేలా చేసి బ్రతికుండగానే దావుద్ ఇబ్రహీంని ఒక శవంలాగా మార్చుతారు. అండ్ ఇక్కడ చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, డీమిథైల్ మెర్క్యూరీ నిజంగా అంత పవర్ఫుల్లా, అంత పాయిజనేటా? అండ్ దావుద్ ఇబ్రహీంకి నిజంగానే ఈ పాయిజన్ని స్ప్రెడ్ చేశారా? అది కూడా మన ఇండియన్ స్పై అండ్ రా టీమే ఇంజెక్ట్ చేశారా అని 2023 డిసెంబర్ 18న రిలీజ్ అయిన ఒక న్యూస్ భారతదేశం మొత్తాన్ని ఒక షాక్కి గురి చేసింది. అది దావుద్ ఇబ్రహీం పాయిజన్ వల్ల చనిపోయాడు అని. సోషల్ మీడియా నుంచి న్యూస్ ఛానల్స్ వరకు అదే చర్చ. అసలు నిజంగానే ఈ వార్త నిజమా అని, ఎవరైనా అతన్ని పక్కా ప్లాన్ చేసి అతని ఇంట్లోనే చంపేశారా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో కూడా రన్ అయింది. కానీ ద వెరీ నెక్స్ట్ డే అతని రైట్ హ్యాండ్ చోటా షకీల్ మీడియా ముందుకొచ్చారు. ఒకే ఒక్క మాట చెప్పాడు, దావూద్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి. जो है वो तो हर साल मनाते हैं और अच्छे तरीके से धूमधाम से मनाते, कोई नई बात तो है नहीं. इस बार भी धूमधाम से मनाया जा रहा है. बिल्कुल मनाएंगे. ఈ నెల 26న తన పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నామని కూడా క్లారిటీ ఇచ్చాడు. అసలు దావూద్ నిజంగానే బ్రతికున్నాడా లేక చనిపోయినా కూడా బ్రతికున్నాడు అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించడానికి ఇలా మాట్లాడుతున్నారా అనేది ఇంకో డౌట్. అందరిలో ఇదే ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఇప్పటికీ అలాగే ఉంది. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ అండ్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ ప్రకారం దావూద్ ఇంకా బ్రతికే ఉన్నాడు అండ్ పాకిస్తాన్లోని కరాచీలో ఉంటూ తన యాక్టివిటీస్ని స్టిల్ రన్ చేస్తున్నాడని నమ్ముతూ ఉన్నారు. మరి ఈ పాయిజన్ని అతని బాడీలో స్ప్రెడ్ చేశారా అంటే దానికి కూడా ఎక్కడ పక్కాగా ఎవిడెన్స్ లేదు. బట్ దీనిపైన ఒక క్రైమ్ జర్నలిస్ట్ జితేంద్ర దీక్షిత్ 2023లోనే ఒక క్లారిటీ ఇచ్చారు. దావూద్ ఇబ్రహీం గురించి గత 20 సంవత్సరాలలో చనిపోయాడు అనే వార్తలు చాలాసార్లు బయటకు వచ్చాయి. ఆల్మోస్ట్ 5 times దావూద్ ఇబ్రహీం చనిపోయాడు అని చెప్పి రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. అండ్ 2018లో కూడా అతను కోమాలోకి వెళ్ళి చనిపోయాడు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి పూర్తిగా ఫేక్ న్యూస్ అని చెప్పి బయటపడింది. ఇక 2023లో కరాచీ ఆసుపత్రిలో పాయిజన్ వల్ల చనిపోయాడు అని చెప్పి వైరల్ అవుతున్న వార్తలకి ఇప్పటికీ కూడా సాలిడ్ ప్రూఫ్స్ లేవని మనకు అర్థమైంది. సో దట్ మీన్స్ దావూద్కి ఈ పాయిజన్ స్ప్రెడ్ చేయటం, దానివల్లే చనిపోయాడు అని చెప్పి న్యూస్ రావటం అనేది నిజమా లేక అబద్ధమా అనేది మనకే కాదు ఈ ప్రపంచానికి కూడా తెలియదు. బట్ ఇక్కడ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, డీమిథైల్ మెర్క్యూరీ పాయిజన్ని దావూద్కి కనుక స్ప్రెడ్ చేసి ఉంటే దావూద్ ఇప్పటి వరకు బ్రతికే ఛాన్స్ అయితే లేనే లేదు. ఎందుకంటే ఇది ఒక్కసారి బాడీలోకి స్ప్రెడ్ అయితే చాలు, నో మెడిసిన్ కెన్ కంట్రోల్ ఇట్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? మీరు ఏమైనా ట్రై చేశారని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. నేనేం ట్రై చేయలేదు. బట్ ఈ పాయిజన్ రియల్ లైఫ్లో నిజంగానే ఒక ప్రాణం తీసింది. ట్విస్ట్ ఏంటంటే, ఆ పాయిజన్ స్ప్రెడ్ అయినట్లు నిజంగా ఆ పాయిజన్ స్ప్రెడ్ అయిన పర్సన్కి కూడా తెలియలేదు కొన్ని ఇయర్స్ వరకు. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. న్యూ మెంబర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే, విజిట్ చేసి ఉంటే కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. నైన్టీన్ 96లో డార్ట్మౌత్ కాలేజ్లో కరెన్ వాటర్హన్ అనే ఎక్స్పీరియన్స్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మెర్క్యూరీ కాంపోనెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేది. కంటిన్యూస్లీ తను చేస్తూ ఉంది. ఒకరోజు తన ల్యాబ్లో ఇలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంది. ఆల్ సేఫ్టీ రూల్స్ ప్రికాషన్స్ పాటిస్తూ గ్లౌజ్ వేసుకొని డీమిథైల్ మెర్క్యూరీ అనే అత్యంత విషపూరితమైన రసాయనాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఆమె ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి షీ నోస్ హౌ టు డీల్ విత్ దాట్ కెమికల్ పాయిజన్. బట్ అదే క్షణంలో ఆమెకు తెలియకుండా తన లైఫ్ రిస్క్లో పడే ఒక ప్రాబ్లం కూడా అక్కడే క్రియేట్ అయింది. ఆ డీమిథైల్ మెర్క్యూరీ కేవలం కొన్ని చుక్కలు ఆమె గ్లౌజ్ మీద పడ్డాయి అంతే. బట్ గ్లౌజ్ వేసుకుంది కాబట్టి ఆమెకి ఆ స్పర్శ అప్పుడు తగలలేదు. గ్లౌజ్ ఉన్నా సరే ఆ నమ్మకంతో ఆమె తన పని ముగించుకొని యాజ్ యూజువల్ ఇంటికి వెళ్ళిపోయింది. బట్ ఆ కెమికల్ తన లైఫ్ని ఎలా స్పాయిల్ చేయబోతుందో మాత్రం ఆమె ఊహించలేకపోయింది. నిజానికి ఆ కెమికల్ ఆమె వేసుకున్న గ్లౌజ్ని కూడా దాటేసి చాలా సైలెంట్గా ఆమె స్కిన్లోకి ఎంటర్ అయిపోయాయి.
ఆ క్షణంలో ఆమెకి ఎలాంటి పెయిన్ రాలేదు, బర్న్ అవుతున్న ఫీలింగ్ కూడా ఆమెకు కనిపించలేదు. ఎలాంటి హింట్ ఆర్ వార్నింగ్ సైన్ కూడా ఆమెకి, ఆమె బాడీకి ఫిజికలీ ఆర్ మెంటలీ తెలియలేదు. కట్ చేస్తే ఆ సిచ్యువేషన్ మరణం వరకు వెళ్ళింది. రోజులు దాటేశాయి, వారాలు గడిచాయి, దాదాపు నెలలు గడిచాక ఆమె శరీరంలో ఒక్కసారిగా చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ స్టేజ్లో నడుస్తూ ఉంటే బ్యాలెన్స్ లాస్ అవ్వటం, ఇంకొన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నప్పుడు కూడా స్పష్టంగా ఆ పదాలు కూడా పలకలేకపోవటం, అండ్ కొద్ది రోజులు అయ్యాక కంటికి కూడా అన్నీ చాలా బ్లర్గా కనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఆలోచించింది. ఎక్కువగా వర్క్ చేయటం వల్ల బాడీ టైర్డ్ అవుతుంది, అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పి అనుకుంది. బట్ ఈ సిచ్యువేషన్ అనుకున్న దానికంటే డేంజరస్గా మారటంతో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ అయింది. డాక్టర్స్ కూడా అనేక రకాల టెస్టులు చేశారు. ప్రాపర్ రీజన్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఐడెంటిఫై చేయటం కూడా చాలా హైలీ ఇంపాసిబుల్గా ఉండేది. ఇక లాభం లేదు అనుకుని ఆమె శరీరం లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్కి వన్ బై వన్ అన్ని పార్ట్స్కి టెస్టులు చేశారు. చివరికి ఈ టెస్టులన్నీ ఒక నిజాన్ని బయటపెట్టాయి. అదే ఆమె శరీరంలో మెర్క్యూరీ క్వాంటిటీ అత్యంత ప్రమాదకరంగా ఇంక్రీజ్ అయిపోయింది అని. అప్పుడు ఆమె ఒక రియలైజేషన్కి వచ్చింది. ఆ రోజు జరిగిన ఆ చిన్న ఎక్స్పోజర్, ఒక చిన్న పొరపాటు ఈరోజు ఆమె జీవితాన్ని నెమ్మదిగా కొలాప్స్ చేసిందని. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ విషయం ఆమె మెదడుని తీవ్రంగా డ్యామేజ్ చేసేసింది. నర్వ్ సిస్టమ్ని కూడా దాదాపు వర్క్ అవ్వకుండా స్టాప్ చేసింది. ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినా ప్రయోజనం లేకుండా చివరికి కొన్ని నెలల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ల్యాబ్ సేఫ్టీ నిబంధనలు పూర్తిగా మారిపోయాయి. ల్యాబ్లో ఏ చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఇప్పుడు సాధారణ గ్లౌస్ కాదు, ప్రత్యేకమైన లామినేటెడ్ గ్లౌజ్, కంప్లీట్లీ సేఫ్టీ డ్రెస్ కోడ్ కంపల్సరీ అయ్యాయి. అంత పాయిజనేట్ డ్రగ్ అది. ఒక్క చిన్న నిర్లక్ష్యం ఒక్క జీవితాన్ని కాదు, ఆ జీవితంపై ఆధారపడే వేరే వాళ్ళ లైఫ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి అత్యాధునిక డ్రగ్స్ ఆర్ పాయిజన్స్ సినిమాలో చూపించినట్లు ఇంట్లో కూర్చొని ఎవరైనా తయారు చేసుకునే కెమికల్స్ ఇవి కాదు. నిజ జీవితంలో వీటిని అత్యంత భద్రత కలిగిన హై లెవెల్ ల్యాబ్స్లోనే, అది కూడా ప్రభుత్వ అనుమతులతో జరిగి సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్లో అండ్ మిలిటరీ స్థాయి కెమికల్ డెవలప్మెంట్ సిస్టమ్స్లోనే ఇవి యూజ్ చేస్తారు అండ్ అక్కడే క్రియేట్ చేయగలుగుతారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ వంటి అనేక డిపార్ట్మెంట్స్ ఇలాంటి ప్రమాదకరమైన పదార్థాలపై అధ్యయనం చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటి డెవలప్మెంట్స్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ కెమికల్స్ని కేవలం దేశ రక్షణ కోసం మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకే పర్మిషన్ కూడా ఉంటుంది. సినిమాలో వీటి తయారీని అండ్ యూసేజ్ని చాలా సింపుల్గా చూపిస్తారు, బట్ ఇది చాలా డేంజరస్ అని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. కొంతమంది ఇలాంటి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదేదో చేద్దామని అనుకుంటారు. దయచేసి అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు అని చెప్పి నా రిక్వెస్ట్. కొన్ని మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక సినిమా రాజు వెడ్స్ రాంబాయి అనే మూవీలో కూడా హీరోయిన్ ఫాదర్ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి ఆమెకి HIV ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేశాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ తెలంగాణలో జరిగింది. కామారెడ్డి డిస్టిక్లో మనోహర్ అనే ఒక పర్సన్కి HIV ఉందని తెలుసుకొని అతనికి కాబోయే అమ్మాయి ఆ వెడ్డింగ్ని క్యాన్సిల్ చేసింది HIV ఉందని. ఆ కోపంతో ఆమెకి బలవంతంగా మనోహర్ తన HIV బ్లడ్ని ఇంజెక్ట్ చేశాడు. ఎంత దారుణం! ఇక్కడ మూవీస్ ప్రభావం మనుషులపై పడుతుంది అనటానికి ఇవి ఎగ్జాంపుల్స్. అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఏ స్థాయిలోకి వెళ్తుందో. అందుకే చెప్తున్నా, మూవీస్ని మూవీలాగే చూడాలి. అండ్ ఇలాంటి డేంజరస్ ఎక్స్పెరిమెంట్స్ ఎవరిపైనా ట్రై చేయొద్దు, అసలు వాటి జోలికే వెళ్ళొద్దు. అండ్ ఫైనల్లీ ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు చివరిగా ఈ పాయిజన్ ఎంత ప్రమాదకరమో ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తా. మీరందరూ దురంధర్ పార్ట్ 2 మూవీ చూస్తే కనుక క్లైమాక్స్లో జస్కిరాత్ జమీల్ జమాల్కి ఒక మాట చెప్తాడు. ఈరోజు దావూద్ ఇబ్రహీం శవంలాగా కదలకుండా మంచాన పడి ఉన్నాడు అంటే దానికి కారణం నేను అతనికి ఒక స్టిక్కర్ ద్వారా డీమిథైల్ మెర్క్యూరీ పాయిజన్ని ఇంజెక్ట్ చేయటమే అని. ఇది నిజంగా బయట జరిగిందో లేదో అని మనకి ఎలాంటి ఆధారాలు లేవు, కానీ ఈ మూవీ ద్వారా అయితే మనకి ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమై ఉంటే ఈ పాయిజన్
దావూద్కి ఎంత నరకం చూపించిందో మనం ఈ మూవీతో క్లియర్గా ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. చూసారు కదా, మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే మన రా స్పై ఇండియన్ ఏజెంట్స్ పాకిస్తాన్లోని కరాచీలో దాక్కున్న దావూద్ ఇబ్రహీంకి ఇలాంటి డీమిథైల్ మెర్క్యూరీ స్టిక్కర్ ద్వారా నిజంగానే అంటించి ఉంటారా? దానికి సంబంధించి మీరు ఎక్కడైనా ఏమైనా ఆర్టికల్స్లో కానీ ఎక్కడైనా కన్ఫర్మేషన్ న్యూస్ కానీ చూసుంటే కింద కమెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఖచ్చితంగా మీ ఒపీనియన్ షేర్ చేయండి. దట్స్ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.